మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. నేను ఇప్పుడు గోల్డ్ లోన్స్ చూశాను అండ్ గోల్డ్ స్కీమ్స్ చూశాను, కానీ మరి ఓ పదం అనేది విన్నాను, ఈ గోల్డ్ బ్యాంకింగ్ అని ఓ పదం విన్నా. అసలు ఈ గోల్డ్ బ్యాంకింగ్ అంటే ఏంటంటారు? అసలు ఏం లేదు, గవర్నమెంట్ ఒక్క స్కీమ్ని మీ ఇంట్లో ఉన్న గోల్డ్ని, మీ లాకర్లో ఉన్న గోల్డ్ని అఫీషియల్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం స్కీమ్ పెట్టుకుంది. ఓకే. మీ దగ్గర ఉన్న గోల్డ్ని జనజీవన స్రవంతిలో తీసుకురావాలి. ఇప్పుడు డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఏం జరిగింది? డిమానిటైజేషన్ తర్వాత నీ ఇంట్లో ఉన్న ఎక్కడున్న మనీ అంతా కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి బ్యాంక్స్లో డిపాజిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో మొత్తం అంతా కలుగుల్లోంచి మొత్తం బయటకు వచ్చింది. తర్వాత ఎటుపోయింది అన్నది వేరే విషయం. అవును సార్. ముందైతే వచ్చింది కదా. అవును సార్. ఇది కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. గోల్డ్లో కూడా అలాంటి సిస్టమ్ తీసుకొద్దామని గవర్నమెంట్ ఒక చిన్న ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే నీ ఇంట్లోనే గోల్డ్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అవును సార్. ప్లస్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కోసం లాకర్లో యూజ్ చేస్తావా లేదా ఇంకెక్కడైనా పెడతావా, నీకు కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. అవును. దాన్ని ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్గా మీరు ఆ గోల్డ్ని తీసుకొచ్చి మా బ్యాంక్లో డిపాజిట్ చేయండి. 1 year కోసం డిపాజిట్ చేస్తారా, 2 years కోసం డిపాజిట్ చేస్తారా, 3 years కోసం డిపాజిట్ చేస్తారా, లేదా 5 to 7 years కోసం డిపాజిట్ చేస్తారా, లేకపోతే 10+ years కోసం డిపాజిట్ చేస్తారా, ఈ రకంగా మీరు గోల్డ్ని డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేస్తే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తాను. ఓకే. అంటే సార్ ఈ డిపాజిట్ అనేది ఫిక్స్డ్గా ఒక 3 years and 10 years అని చేయాలా? అంటే మధ్యలో తీసుకోవడానికి ఉండదా? మధ్యలో తీసుకోవడానికి ఉండదు. ఓకే. కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంటుందంటే 1 year కోసం అయితే నేను 0.5%, 0.5% నేను వడ్డీ యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను. 0.5 మీరు 1 year లోపు కనుక మీ గోల్డ్ మళ్ళీ విడ్రా చేసుకుంటే కనుక 0.5% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను 1 yearకి. 1 yearకి. అదే 1 to 2 years అనుకుంటే కనుక 0.55% ఇస్తాను ఇంట్రెస్ట్ అంటుంది. ఓకే. అలా కాకుండా 2 to 3 years మధ్యలో మీరు విడ్రా చేసుకుంటానంటే కనుక 0.6% ఇంట్రెస్ట్ నేను పే చేస్తాను మీకు అంటుంది. 0.6%, 6% కాదు, 0.6%. 0.6% ఇంట్రెస్ట్ పే చేస్తా అంటుంది. దీన్ని షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ అంటాం. అట్లా కాకుండా మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ అంటారు రెండో స్కీమ్. దాంట్లో నీకు 5 to 7 years వరకు ఉండాలి. 2.25% వరకు నీకు ప్రయాణం ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేసి ఇస్తారు. అంటే సార్ ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనేది గోల్డ్ వాల్యూని బట్టి ఇస్తారా? ఐ మీన్ గోల్డ్ వాల్యూని బట్టి నువ్వు ఆ రోజు గోల్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఎంతైతే వాల్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే వెళ్తారు. ఓకే. అట్లాగే లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ అని ఇంకో స్కీమ్ ఉంది. దాంట్లో నువ్వు మినిమం 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే 2.5% నీకు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. 2.5%. ఫస్ట్ స్కీమ్లో మాత్రం నువ్వు గోల్డ్ ఆర్నమెంట్ నీ ఆర్నమెంట్స్ అన్ని నువ్వు తీసుకుంటావు. దాంతోపాటు ఇంట్రెస్ట్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నీకు పే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది కూడా మనం విత్డ్రా చేసుకున్నప్పుడే ఉంటుందా సార్, లేకపోతే సంథింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారా? ఇయర్లీ వన్స్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. 31st March క్యాలిక్యులేట్ చేస్తారు. మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో కానీ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో కానీ యాన్యువల్ కాంపౌండింగ్లో నీవు నీ ఆర్నమెంట్స్ని కానీ నీ బార్స్ని కానీ ఎప్పుడైతే విత్డ్రా చేస్తున్నావు ఆ టైంలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 2 ఆప్షన్స్ దీంట్లో. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో కానీ మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో కానీ ఐదర్ గోల్డ్ తీసుకో లేదా ఆ వాల్యూ క్యాష్ అయినా తీసుకో విత్డ్రా చేసుకునే టైప్. ఓకే. క్యాష్ కూడా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. అప్పుడున్న మార్కెట్ వాల్యూని బట్టి, ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ని బట్టి నీకు క్యాష్ అయినా ఇస్తారు. గోల్డ్ కావాలంటే నీ గోల్డ్ నీకు ఇచ్చేసి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు అనమాట. అట్లాగే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్లో మాత్రం నీకు నీ ఆర్నమెంట్ మాత్రమే నీకు ఇస్తారు. ఓకే. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో స్కీమ్లో ఏమవుతుంది అంటే నీకు ఏదైతే 2.50% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నామో అది ఎవ్రీ ఇయర్ March 31st విత్డ్రా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎవ్రీ ఇయర్ March 31st విత్డ్రా చేసుకుంటే వెళ్ళొచ్చు. లేదా ఆ అమౌంట్ని ఇయర్లీ కాంపౌండింగ్లో క్యాలిక్యులేట్ చేసి
12 ఆర్ 15 ఇయర్స్ నువ్వు ఏదైతే టర్మ్ తీసుకున్నావో ఆ టర్మ్ తర్వాత కూడా నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇవి ఈ 3 ఆప్షన్స్లో విత్డ్రా చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది చూసారా, 10 to 15 ఇయర్స్ అని, అంటే 10 ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా విత్డ్రా 12 చేసుకోవచ్చు. to 15 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా విత్డ్రా 12 to 15 12 to ఇయర్స్ 15 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. మెచ్యూర్ టైం అయితే 12 ఇయర్స్. 12 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో విత్డ్రా చేసుకో. ఓకే సార్. అన్న ఇంకొక క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ అనేది చూసుకుంటే మార్కెట్ వాలటైలిటీని బట్టి వాలటైల్ అవుతుంటుంది, ప్రైస్ అవును. ఇంక్రీజ్ అవుతుంటుంది, అవును. డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ వాల్యూ అనేది ఎలాగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంటారు, అంటే ఏ వాల్యూకి ఇస్తూ ఉంటారు వీళ్ళు ఇంట్రెస్ట్? బేసిక్గా నువ్వు డిపాజిట్ చేసిన రోజు ఏదైతే వాల్యూ ఉందో Hmm. దాన్ని బేస్ వాల్యూగా క్యాలిక్యులేట్ చేసుకుంటావు. ఓకే. దాన్ని బేస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాడు. ఇయర్లీ వన్స్ ఆ బేస్ వాల్యూని కూడా మార్చుకుంటూ ఉంటారు. అంటే ఇది కూడా మార్చి 31కి బేస్ వాల్యూని కూడా మార్చుకుంటూ ఉంటారు. ఓకే, అంటే మార్చి 31కి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది బెనిఫిట్ మంచిదని అంటారా? ఐ మీన్ అంటే మంచిదా అంటే మన వాళ్ళందరూ గోల్డ్ ఎలా కొంటారో నీకు తెలుసు. అవును. రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులతోనో లేకపోతే పొలాలు అమ్మితే వచ్చిన డబ్బులతోనో ఇంకో రకంగానే వాటితో అనేది కొట్టారు. మొత్తం బ్లాక్ తోనే కొంటూ ఉంటారు. ఇవన్నీ ఐటీ రిటర్న్స్లో సబ్మిట్ చేస్తున్నారంటే ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్. ఐటీ రిటర్న్స్లో సబ్మిట్ చేసి ఆ అమౌంట్తో వీళ్ళు కొని వీళ్ళు బిల్స్ జనరేట్ చేసుకుని వీళ్ళు జిఎస్టీలు కట్టి వ్యాట్ కట్టి కనుక వీళ్ళు బై చేసి ఉంటే వీళ్ళు బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్గా వెళ్తే వాళ్ళే పెడతారు. ఓకే. కానీ మన దగ్గర హౌస్ హోల్డ్స్లో ఉన్న గోల్డ్ పరిస్థితి ఏంటి, అవును ఎట్లా కొన్నారు? ఎగ్జాక్ట్లీ సార్, మా దగ్గర పాత బంగారం కూడా చాలా ఉంటుంది. అదే మనం ఎగ్జాక్ట్లీ ఈ వ్యాట్ ఇవన్నీ చార్జ్ చేసి అండ్ ట్యాక్స్ కట్టి కొన్న, ఇప్పుడు ఈ మధ్య తీసుకున్న ఇప్పుడు అంటే బిల్ ఈ మధ్య వచ్చినాయి కానీ బిల్స్ ఇవన్నీ అని బేసిక్గా చాలా మంది దగ్గర ఉన్న బంగారానికి అకౌంటబిలిటీ లేదు సార్. అకౌంటబిలిటీ తీసుకురావడం కోసం ఇలాంటి స్కీమ్స్ అన్ని గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సార్ అది నీకు ఉపయోగమా లేదా అంటే నీ దగ్గర ఉన్న గోల్డ్ ఎలాంటిది అన్నది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే సార్ ఒకవేళ నా దగ్గర అకౌంటబిలిటీ లేని గోల్డ్ ఉంది, పాత బంగారం సంథింగ్ ఎవరన్నా ఇచ్చిందో సంథింగ్ ఓల్డ్ నుంచి నా దగ్గర ఇంట్లో వస్తున్న బంగారం ఉంది, దానికి అనేది ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఇప్పుడు దాన్ని ఇలాగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అంటారు? ఒకటి ఎవరి ఇంట్లో అయినా ఒక 50 గ్రాములు ఉందో 100 గ్రాములు ఉందో 150 గ్రాములు ఉందో అంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అబ్నార్మాలిటీ ఏముండదు, బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అట్లా కాదు నా దగ్గర 2 కేజీలు ఉంది 3 కేజీలు ఉంది అని తీసుకెళ్ళావు అనుకో, ఆ రోజు పరిస్థితిని బట్టి అరే ఈయన అకౌంట్లో చూస్తే ఎప్పుడు 10 రూపాయలు ఉండో 8 కేజీకి బంగారం తీసుకొచ్చాను క్వశ్చన్ మార్క్ వస్తాయి. అవును సార్. ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్కి రీడైరెక్ట్ అవుతుంది నీ నెంబరు. ఓకే. ఆబ్వియస్గా వాళ్ళు వచ్చి అడుగుతారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని, క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిందే మనం. ఈ మాత్రం రేంజ్లో ఉన్న గోల్డ్ అయితే మనం అకౌంటబిలిటీ ఏ విధంగా వాళ్ళు ఛార్జ్ చేస్తారు? అంటే దానికంటే ట్యాక్స్ ఏమైనా పే చేసి పెట్టుకుంటారంటారు? అట్లా ఏముండదు. నువ్వు మినిమం 10 గ్రామ్స్ నుంచి దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే అకౌంటబిలిటీ లేని బంగారం. అకౌంటబిలిటీ లేనుందో అది పెద్ద క్వశ్చన్. మనకి ఇది అకౌంటబుల్ కాదా అని చెప్పడానికి ఇక్కడ ఏమి మన దగ్గర ఏమి ప్రూఫ్స్ కానీ డిజైన్డ్ సిస్టమ్ ఏం లేదు. నా దగ్గర ఎప్పుడో మా తాతలు ఇచ్చారంటే ఆన్సర్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. అందుకని కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు కేజీలు తీసుకెళ్తుండే కనుక క్వశ్చన్ మార్క్. అవును సార్, ఏమో కొట్టేసి తీసుకెళ్తుండొచ్చు. బేసిక్ ఏంటంటే వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ని పెద్దగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన లాకర్లో మేనేజ్ చేయడం ఎందుకులే, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇన్ కేసు లాకర్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా ఈరోజు బ్యాంక్స్లో చూస్తున్నాం, బ్యాంక్స్లో కూడా థెఫ్ట్ అవుతుంది. థెఫ్ట్ అయినప్పుడు బేసిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అంతవరకే ఇస్తాడు. అవును సార్. నీ వాల్యూకి మొత్తానికి ఇవ్వడు. అలాంటి సందర్భాల్లో వీళ్ళు ప్రాపర్ గోల్డ్ ఉందనుకో, వీళ్ళ దగ్గర అకౌంటబుల్ గోల్డ్ ఉందనుకో, దాంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే థెఫ్ట్ జరగదు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 2 అడ్వాంటేజ్లు మాత్రమే ఉంటాయి. సేఫ్. అట్లా కాదు నేను ఈ ఆర్నమెంట్ నేను ఫంక్షన్స్లో వాడతాను లేకపోతే యూటిలైజ్ చేసుకుంటాను అనుకున్న సందర్భాలు అక్కడ పెట్టడం వల్ల అది పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే లాక్ అయిపోతుంది కదా. 5 to 7 years లేదా 10 to 12 years. 1 to 3 years అంటే ఓకే. ఈ రీసెంట్ అవసరాలు లేవు అనుకున్నప్పుడు దాంట్లో పెడదాంలో అక్కడ ఉంటుందిలే అనుకుంటే ఓకే. కానీ వాడు ఇచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది, 0.6% అంటే. ఇప్పుడు నార్మల్. అవును సార్. ఇప్పుడు నార్మల్గా ఒక 2 years అనుకుందాం, ఒక 1 lakh వాల్యూ గల బంగారం పెట్టాం అనుకుందాం, ఆ 6%కి ఎంత వస్తుంది అంటారు? 6%కి ఎంత వస్తుంది అంటే 1 లక్ష రూపాయలకి సంవత్సరానికి 600 వస్తుంది. 1 లక్ష రూపాయలకి సంవత్సరానికి 600 రూపాయలు వస్తుంది. 2 లక్షలకి సంవత్సరానికి 600 రూపాయలు మాత్రం వస్తుంది. 0.6%. 0.6%. ఓకే. 600 రూపీస్. 1 లక్ష రూపాయలకి ఒక సంవత్సరానికి 600 రూపీస్ వస్తుంది. నువ్వు 2 లక్షలు పెడితే సంవత్సరానికి 1200 రూపాయలు వస్తుంది.
2 సంవత్సరాలు పెడితే 2400 వస్తుంది. అది వాల్యూగా ఇవాళ క్యాలిక్యులేషన్ బాగానే ఉంటుంది, కానీ అది అదే 0.6% అన్నట్టుగా ఎవరు కూడా దాన్ని పెద్దగా యూజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ. అండ్ అందే అంటే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయంటే చూడటానికి వినటానికి బాగుంటాయి, యాక్చువల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ ఇది గ్రౌండ్ రియాలిటీకి వస్తే అసలు రియాలిటీకి వచ్చేప్పటికి వద్దలే అనుకుంటారు చాలా మంది. అలాంటి స్కీమ్సే చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అసలు ఈ గోల్డ్ డిపాజిటింగ్ అండ్ గోల్డ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటో క్లారిటీగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.